ప్రకటించొద్దు. నేనంట ఎందుకు, ఏంటి ప్రాబ్లం? అసలు వేరే వాటి గురించి ఎంత ప్రకటించినా ఎవరు పట్టించుకోడు. కానీ యేసును గురించిన సువార్తను ప్రకటిస్తే, ఆయన మన కోసం వచ్చాడు అంటే కలవరం, రక్తము కార్చాడంటే కలవరం, మరణించాడంటే కలవరం, లేచాడంటే కలవరం, పునరుత్థానుడై తిరిగి వస్తున్నాడంటే కలవరం. సాతానుకు భయం. అందుకనే ఇంత నిర్బంధాలు, అందుకనే ఇన్ని శ్రమలు. బాహాటముగా వాళ్ళు దేవుని కోసం ప్రకటించారు, బయటికి వచ్చేసి డూ ఆర్ డై. ప్రభు వాక్యం బోధిస్తుంది, మేము చనిపోయినా పరలోకంలో ప్రభుతో మేము ఉంటాం, శాశ్వతమైన రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాశ్వతమైన రాజ్యం, ఎవర్ లాస్టింగ్ ద కింగ్డమ్. అది ఎంత బాగుంటుందో.